హాయ్ అండి, నా పేరు డాక్టర్ బైరి నరేష్. ఐఎమ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. మీ పూర్తి పేరు ఏంటి సార్? యోగి ప్రభాకర్ జీ. ఓకే. నేటివ్ ఎక్కడ? పుట్టింది ఎక్కడ? ఎంతకాలం క్రితం పుట్టారు? చాలా సార్లు పుట్టారు. అమ్మా నాన్న పేరు? అహం భూమి పుత్ర. నేను ఈ భూమాతకి పుత్ర. అయితే మీ మిత్రులు చెప్పారు మీరు ఒక్కోసారి దైవం ఉందని, ఒక్కోసారి దైవం లేదని, మనుషులనే దైవాన్ని చూడాలని, సేవ ద్వారానే సమాజాన్ని గెలవాలని చాలా విషయాలు చెప్తూ ఉంటారని చెప్పారు. మీ పరివర్తనకి దారి తీసిన కారణాలు ఏంటి? దాని అర్థం ఏంటి? ఏమడుగుతున్నారు మీరు? మీరు ఎలా స్వామీజీగా మారారు? ఎందుకు మారారు? స్వామిత్వం అంటే ఇంద్రియాలని జయించటం, మన శరీరం మీద, మనసు మీద ఆధిపత్యం సంపాదించడం. ఓకే. దాన్ని స్వామి అంటారు. స్వామి అంటే యజమాని. యజమాని అంటే ఎవరు యజమాని? దేని మీద యజమాని? లోకం మీద, విశ్వం మీద, ప్రకృతి మీద, ఎవరి మీద? అప్పుడు బుద్ధుడు చెప్పిన ఇంద్రియాలను జయించడం అనే జినుడు అనే దానికి మీరు అనుకునే దానికి తేడా ఏమిటి? ఆయన అనుకున్నా, ఎవరు అనుకున్నా ఈ లోకంలో మహానుభావులు ఎవరైనా సరే, మహా అనుభవం చెందినటువంటి వారు, మీరు ఇక్కడ పెట్టాల్సిందే, మానటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరూ చెప్పేది ఒకటే, ముందు నిన్ను నువ్వు జయించు, ఈ లోకాన్ని జయిస్తావు. ఓకే. నేను మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్నాను. వ్యక్తిగతంగా నేను దైవాన్ని విశ్వసించను, కానీ అందరి మనుషుల్ని, వాళ్ళ మానవత్వాల్ని బాగా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఈ క్రమంలో మూఢనమ్మకాలను వీడాల్సిన అవసరం ఏంటో మీ మాటల్లో చెప్పాలని కోరుతున్నాను. మూఢనమ్మకాలు అంటే ఏమిటి? ప్రశ్నించకుండా, పరీక్షించకుండా, నిరూపించకుండా, ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేవన్నీ మూఢనమ్మకాలు అనేది ఒక డెఫినేషన్. లేనిది ఉన్నదన్నట్టుగాను, ఉన్నది లేనన్నట్టుగాను అభూత కల్పనల మీద ఉండేవన్నీ కూడా మూఢనమ్మకాలు. నమ్మే వాళ్ళు అందరూ మూఢనమ్మకాలనే అనుకుంటున్నారా? నమ్మేవారిని ఏవి నమ్మేవారిని? వాళ్ళు పరిశీలించి వాళ్ళ అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అది నమ్మకం. ఎవరికి వాళ్ళు అనుకుంటే నమ్మకం, కానీ నిరూపణకైతే అది నిజం. చక్కగా విశ్లేషణ చేయాలి. నమ్మకం అంటే ఏమిటి? మీరే నువ్వు చెప్పు. నమ్మకం అని దేన్ని అంటారు? ముందు తెలిస్తే మూఢనమ్మకం అంటే ఏమిటో చెప్తాను. నమ్మకం అంటే ఇప్పుడు మీరు మంచివారు అనుకున్నాను, అదొక నమ్మకం. నేను ఇలా ఈ వాహనం బాగానే ఉంది, కొద్ది దూరం ప్రయాణించాలనుకొని బయలుదేరతాం, అది నమ్మకం. ఒక వ్యక్తి అతనిపై మనకున్న అభిప్రాయం నమ్మకం. ఆ అభిప్రాయం వమ్మైనప్పుడు అపనమ్మకం అవుద్ది, అది నిజం కాకపోవచ్చు. వమ్మవడానికి కారణం అవతల వ్యక్తి కావచ్చు, యువతల వ్యక్తి కావచ్చు, పరిస్థితులు కూడా కావచ్చు కదా. అంచేత నమ్మకం అనేటటువంటిది నీ అనుభవం, నువ్వు అనుకున్నది కాదు. నమ్మకం అంటే ముందుగా ఒక దాన్ని విశ్వసించడం అంటే నమ్మడం, అంటే ఇది జరుగుతుంది అని అనుకోవడం. ఈ వ్యక్తితో మాట్లాడితే మనకి మంచి విషయాలు తెలుస్తాయి. ఎవరి పేరేమిటి? నరేష్. డాక్టర్ బైరి నరేష్. డాక్టర్ అంటే మందులో ఇంజక్షన్ చేస్తావా? కాదు. అందరూ పోలుస్తుంటావా? డాక్టర్ అంటే మందులో ఇంజక్షన్ చేస్తావా? కాదు. అందరూ పోలుస్తుంటావా? ఏంటి డాక్టర్ అంటే? చెప్పవయ్యా, డాక్టర్ అంటే ఏంటి? మీకు డాక్టర్ అంటే అవగాహన లేదు. మేము కొండల్లో తిరుగుతాం, గొట్టల్లో ఉంటాం, ఊరాల్లో, రప్పల్లో ఉండి. నాకేం చదువు వచ్చాయ్యా? మీరేం చదువుకోలే? చదువు విద్య ఉంటుంది కానీ చదువుకోలే. ఓకే. ఇలాగా చదువు కొనలేదు, చదువుకునే డబ్బు లేదు. మరి యూనివర్సిటీలో ఉచితంగా ర్యాంకు కొడితే కొనడం అవుద్దా? నమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, మనకేం తెలుసు. మీరు అంత వ్యాపారం సంబంధించిన యూనివర్సిటీలు. మీ చదువులన్నీ ఆపేయడం బెటర్ అంటారా? చదువు కొంటున్నారయ్యా, కొనడం ఆపేయండి. మరి దానికి మీ కార్యాచరణ ఏంటి?
ఆ కార్యాచరణ ఉంది. నేను ఒక్కడిని, నువ్వు 100 మంది, నాకు నీకు ఏ సంబంధం చెప్పు? ఆ, నేను ఒక్కడనే అడవుల్లో, గొట్టుల్లో, చెట్లు. మీరు దైవం అంటే ఏమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావు? నేను మిమ్మల్ని అడిగాను. అదే నువ్వేమనుకున్నావు చెప్పకుండా నన్ను ఎలా అడుగుతావు? నీకు తెలియనప్పుడు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేమో దైవం అంటే ఆపిల్ అంటాను, ఆ, నువ్వేమంటే జాపిల్ అంటావా? చెప్పు అసలు దైవం అంటే ఏంటి? నువ్వేమనుకున్నావు చెప్పు. అంతే కదా. ఇప్పుడు నేను జాపిల్ అంటాను, నువ్వు ఆపిల్ అంటుంది. యూట్యూబ్ ఛానల్ కాదు బాబు, మనవాడా? మనవాడా? ఆయన ఎవరో నాకు కావాలంటే బయట ఓకే ఓకే, స్వామి కృష్ణుడు మీరు చెప్పాలి కదా. అవుటర్ అనుకున్నారు. నేను మా డ్యూటీకి చేస్తున్నాను, నీకేం పర్వాలేదు. నాలాగా నీకెవరు మొదలు పెట్టేద్దాం మనం. ఉంటదిలే, నీకేం పర్వాలేదు. నాలాగా నీకెవరు మొదలు పెట్టేద్దాం మనం. కాకపోతే ఈ ఏదో అదొకటి ఒక 2 నిమిషాలు కానిచ్చేద్దాం, ఎందుకంటే మనది చాలా ఉంటది. రెండేంటిగా ఆన్ చేసావు అసలు ఇది? ఇప్పుడు దైవం అంటే నువ్వు అడుగుతున్నావు ప్రశ్న, ఆ ప్రశ్నకి వేసే ముందు దైవం ఇప్పటికి నేను మిమ్మల్ని 3-4 ప్రశ్నలు అడిగాను. ఒకటి దాని దగ్గర అడిగాను, బొర్ర దగ్గర పెట్టుకో. ఏ ఒక్కదానికి కూడా బొర్ర దగ్గర పెట్టుకో. దగ్గరే ఉందా? 4, 3 ఎందుకు? ఒకటి అడుగు. నేను ఏది అడిగినా అది మీకు తెలుసా అడుగుతున్నారు, అంతే కదా. నీకు తెలియకుండా నన్ను ప్రశ్న తెలియంది తెలుసుకోవాలనడమే కదా జ్ఞాన అన్వేషణ, అనుకున్నావు, తెలియాలి కదా నాన్న. మరి ఇందాక మూఢనమ్మకాలు కూడా మీరేమనుకుంటున్నారని అడిగారు. అది చెప్తాను. ప్రశ్న ఒకటి అవునాయి. పుట్టి ఎంత కాలం అయిందంటే ఎంతో కాలం అయిందన్నారు. అవును. ఎక్కడ పుట్టారంటే ఇలా చూపించారు. అవును, అంతే కదా, ఎవరైనా అంతే. అమ్మా నాన్న ఎవరంటే ఇలా అన్నారు. మరి అంటే నేను అడిగిన ఏ ఒక్కదానికి కూడా మీరు ఆన్సర్ చెప్పకుండా ఇంకోటి అడుగుమంటే తెలియలేదు. నేనేం చెప్పాను? ఆన్సర్ చెప్పాను నేను. అవునా? జవాబు చెప్తే నీకు అర్థం కాబట్టి అలాంటి మన అందరూ ఈ భూమి మీద పుట్టిన పురుగులు అయ్యా. అమ్మా నాన్నలు అందరూ కూడా అలాగే పుట్టిన వాళ్ళే. ఓకే, నాకు అర్థమైంది అని అనుకోవడం తప్పు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే అర్థం కాని ఏదైనా తెలుసుకోవాలని, తప్పకుండా అది ఎవరు చెప్పినా తెలుసుకోవాలని నిరంతరం ప్రయాణిస్తూ అన్వేషిస్తూ ముందుకు సాగుతూ ఉంటాను. మరి ఈ రోజు జగదీష్ గారు ఒక చిన్న దైవం అంటే ఏంటో చెప్పు. నేను నమ్మను. మా అమ్మ ఇది బొమ్మను చూపించి ఇది హనుమాన్ అని చెప్పారు, ఈ బొమ్మను చూపించి ఇది అయ్యప్ప అని చెప్పారు, ఇది రాముడు అన్నారు, ఇది కృష్ణుడు అన్నాడు, ఒక బండను అడ్డంగా పెట్టి ఇది ఉప్పలమ్మ అన్నారు, ఆ చెరువు కట్ట మీద నుండి కట్ట మైసమ్మ అన్నారు, ఆ ఉరువుతుల చెట్టు కింద నుండి ఇది పోసమ్మ అన్నారు. సినిమాల్లో అయితే ఈ దేవుడు ఇలా, ఈ దేవుడు ఇలా అని చూపించారు. ఊర్లలో ఉన్న గుడులు గోపురాలు మాత్రం చాలా గుడులు చూపిస్తున్నారు, ఇది గుడి, ఇది గుడి, ఇది గుడి అని చూపిస్తున్నారు. అది వరకే తెలుసు తప్ప నేను దేవుడు అని దానికోసం టైం వేస్ట్ చేయలేదు, దాన్ని డిస్కవర్ చేయాలని ప్రయత్నం చేయలేదు. అది అవసరమే లేకుండా హాయిగా బతికేస్తూ ఉన్నాను. కొంతమంది ఏమో మీలాంటి వాళ్ళు ప్రకృతి దైవం అన్నారు, ఇంకొంతమంది అమ్మా నాన్న దైవం అన్నారు. అమ్మా నాన్న దైవం అనడం వరకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్. ఈ ప్రకృతిని దైవం అనడం కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్. కానీ ఇంకొక ఈ రాయిలో ఉంది, ఈ పుట్టలో ఉంది, ఆ పాములో ఉంది, ఈ ఈ ఈ నేల సురికల్లో ఉంది, లేదా ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు అల్లాలాగా, లేకపోతే పరలోకంలో ఉన్నాడు యేసయ్యలాగా, లేకపోతే ఇగో ఈ లింగంలో ఉన్నాడు, ఇవన్నీ నాకు నమ్మబుద్ధి అవ్వలేదు. ఇవన్నీ నాకు ఇతరులు చెప్పడం ద్వారా అనిపించిన భావాలు మాత్రమే. మీరేమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని అడిగాను తప్ప నాకు తెలియక కాదు, మీరు చెప్తే తెలుసుకోవాలని కాదు. తెలియక కాదు అంటే తెలుసున్నప్పుడు ఇంకా నన్ను తెలియక కాదు అంటే ఇది ప్రభాకర్ జీ గారితో మాట తెలియదు విషయాలు